ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం బాసీగా మారింది. ఉదయం 11 గంటలకు జడ్పీలో చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. వెంటనే వైసీపీకి చెందిన ఎంపీ బోస్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రైతుల ధాన్యం సొమ్ములు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. సమావేశం వాకౌట్ చేశారు. అనంతరం సమావేశ హాల్ బయట ఆందోళన నిర్వహించారు. తిరిగి సమావేశంలోకి రాగా సభ్యులు వాదనకు దిగారు. దీంతో రసాభాసగా మారింది. ధైర్యంగా ఉందో 3.5 నెలలు సుమారు అయినా కూడా ఒక్క రూపాయి కూడా పే చేయకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నందుకు మేము గౌరవ ఎమ్మెల్సీ గారికి వ్యక్తం చేస్తూ మేము బాయ్కాట్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. ప్లీజ్. జాయింట్ కలెక్టర్ వచ్చారు కాబట్టి ఈ విషయం మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చర్చించి దాని మీద ఒక పరిష్కారం రాకపోతే అప్పుడు మీరు నిరసన తెలియజేయండి. కానీ ఇలా వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. అంచేత గౌరవ సభ్యుల్ని తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా ముఖ్యంగా మనం బ్రదర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా So the request and dissent is clear. Walkout చేయడం వల్ల అప్పుడే మనకి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఇప్పుడే రైతులు పెట్టుబడికి చాలా అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు క్లియర్గా ఒక వాగ్దానం చేశారు. ఒక నెల లోపులోనే, ఒక రోజులో, అంటే 24 అవర్స్లో అనే చెప్తాను, 24 అవర్స్లోనే ధాన్యం ప్రొక్యూర్ చేసిన వెంటనే 24 గంటల లోపు వారందరికీ కూడా పేమెంట్ ఇస్తాము అని. దాదాపు 2 నెలల 15 రోజులైంది. పెట్టుబడి అధికంగా కావాల్సిన రోజులు. ఒక పక్క ఫెర్టిలైజర్స్ అరువులు ఇచ్చిన వ్యాపారులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదనపు వడ్డీ వేస్తాం రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరో ప్రక్క చేతిలో డబ్బులు లేక వ్యవసాయాలు మరి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి మేమేమి వీఆర్ నాట్ బాయ్కాటింగ్ ది మీటింగ్. అవర్ మెంబర్స్ ఆర్ ప్రపోజ్డ్ ఫర్ ఓన్లీ వాకౌట్ బట్ నాట్ బాయ్కాట్. అంచేత నిరసన వ్యక్తం చేసే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఈ సభలో. నిరసన వ్యక్తం చేసేటప్పుడు మా ఇబ్బందులు మేము చెప్తూనే నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిరసన వ్యక్తం చేసినటువంటి అంటే సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుచేతంటే 2 నెలల 15 రోజులైనా కూడా క్షేమ పుట్టినట్లు కూడా ఫీల్ కావట్లేదు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి, అనధికారులు కానివ్వండి, రాజకీయవేత్తలు కానివ్వండి. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వారి దృష్టికి తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం తప్ప మరి ఎవరిని ఎక్కడ మేము కించపడతారని కానీ మరొక పని కాదు.